సారీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సార్ పీపీ సార్ కరీంనగర్ సురేష్ ఆల్ మాస్టర్స్ అందరూ బ్యాచ్ మీదకి రావాల్సి ప్రవీణ్ అన్న సారీ మాన్యులు జగిత్యాల అభివృద్ధి ప్రదాత శ్రీ సంజయ్ కుమార్ సార్ గారికి మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తారు. చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తారు సార్. ఏ ఒక్క గేమ్ అయినా కానీ కూడా చాలా చక్కగా సార్కి తోచినంతగా సార్ చేస్తూ Silent. Amin. కొద్దిగా వెనకాల తీసుకురావడం జరిగింది. లింగయ్య గారికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా సత్కారం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. 13 years బ్యాక్ రచ్చ శ్రీనుబాబు సార్ చాలా మాకు నైపుణ్యంతో ఇంకా ఎక్స్ట్రాగా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ విధంగా ప్రదర్శించాలో చెప్పి మా డోజా నుండి నేషనల్ ప్లేయర్ ఇంటర్నేషనల్ ప్లేయర్ని తీసుకెళ్ళడానికి ప్రోత్సహించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పల్లెపు మొగలి గారు 15 years నుంచి మాకు పరిచయం అన్నగారు. ఎంతోమందికి నేషనల్స్ వెళ్ళిన జెడ్పిహెచ్ స్కూల్ పిల్లలకి ట్రైన్ ఛార్జెస్ కానీ
అక్కడ అయ్యే బస్ ఫేర్స్ కానీ అక్కడ అయ్యే ఖర్చులు సార్ అన్న మొగలన్న గారు చాలాసార్లు స్పాన్సర్ చేసి మా డోజోలో ఉన్న ప్లేయర్స్ని ముందడికి వెళ్ళి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో నిలబడి కొట్లాడి మెడల్స్ సాధించే విధంగా కృషి చేసినందుకు వారికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్నారులను ఎంతో దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈనాటి పోటీలో పాల్గొన చేస్తున్న పిల్లల తల్లిదండ్రులకు వారి కుటుంబ సభ్యులకు కరాటే అభిమానులకు పాత్రికేయ మిత్రులకు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈనాడు రాష్ట్ర స్థాయి పోటీలు కరాటే ఎంతో శ్రమపరిచి పవన్ మరియు వారి మిత్ర బృందం అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, వారు చేస్తున్న ఇట్టి కార్యక్రమానికి లింగయ్య గారు లాంటి ఇక్కడి పెద్దల ఆశీర్వాదం, యువత సహకారం ఉండడం అనేది చాలా సంతోషం. మరి అదేవిధంగా శ్రీబాబు గారు కావచ్చు, రాజిరెడ్డి గారు కావచ్చు, ఆర్థికంగా ప్రోత్సహిస్తున్న ఇక్కడ కరాటే అధ్యక్షులు అన్ని విధాలు మురళి గారు కావచ్చు, ఇక్కడ శ్రీనివాస్, చాలా మంది ఉన్నారు. వారందరికీ మా గంగాన్న వాళ్ళకి కనబడుతున్నారు చాలా మందికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు సినిమా వచ్చిండు ఎంటర్ ద డ్రాగన్. అప్పుడు ఆ కరాటే అంటే కొత్తగా తెలుసు, కరాటే నుంచాకు అని. అప్పటి వరకు ఈ మార్షల్ ఆర్ట్స్ గురించి మన ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ బాగా ప్రాచుర్యం, కానీ ఇవి కొంతవరకు నాకు ఉన్న కొంత నాలెడ్జ్తో మాట్లాడుతున్నా, తప్పులుంటే సబ్జెక్టు కరెక్షన్. ఈ చైనా ఆ దేశం నుంచి మరి మన వాళ్ళు కొరియా కావచ్చు, తైవాన్ కావచ్చు, అలా మన దేశంలో కూడా చాలామంది యువత దీంట్లో ప్రావీణ్యం పొందుతూ ఉన్నారు. కరాటే వల్ల అన్ని ఆటల్లో కావచ్చు, ప్రత్యేకంగా ఆత్మరక్షణ కోసం కావచ్చు, ఏకాగ్రత కోసం కూడా చాలా గొప్ప ఉపయోగపడతా ఉంది. పిల్లలు కూడా చాలా మంది ఆకర్షితులు అవుతూ ఉన్నారు. మరి కొన్నిసార్లు మరి కరాటే ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒలింపిక్స్లో ఇంకా లేకపోవడం అప్పుడప్పుడు కొంత బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది. దాని కారణాలు నా స్థాయిలో నేను చెప్పలేను, కానీ తప్పకుండా మరి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి క్రీడల పట్ల విశేషంగా అభిమానం, వారికి ఇంట్రెస్ట్, అందుకే తెలంగాణలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా స్థాపించాలనే ఆలోచనతో ప్రత్యేకంగా ఒక చిన్న దేశమైన సౌత్ కొరియాకి వెళ్ళొచ్చి మన దేశంలో రోల్ మోడల్గా ఉన్న హర్యానా స్పోర్ట్స్ పాలసీ మన దగ్గర తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర కరాటే అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఉన్న పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు తప్పకుండా ఈ క్రీడలను ఇంకా ప్రోత్సహించే విధంగా ఈ కరాటే నేర్చుకున్న వాళ్ళకు కూడా విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు రిజర్వేషన్ కల్పించే అవకాశాలు కల్పిస్తారని చెప్పి నేను భావిస్తూ, ఒక శాసనసభ్యుడిగా ఇప్పుడే వేదిక పైన రాజిరెడ్డి గారు, శ్రీనిబాబు గారు ఈ విషయాన్ని నాకు చెప్పారు. నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, మహేష్ గౌడ్ గారి దృష్టికి మీరు కూడా గతంలో తీసుకెళ్ళి ఉంటారు, నేను కూడా తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంత క్రమశిక్షణతో ఏదైతే ఈ కరాటా పోటీలు జరుగుతాయో, ఈ పోటీలన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరగాలని, గెలిపోవడం సహజంగా ఉంటాయి. పాల్గొనే వాళ్ళకు నేను గెలవాలంటే నేను గెలవాలి, అందరంతా గెలవలేరు. పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళ కోచ్లకు కూడా అట్లే ఉంటుంది, మా అబ్బాయి గెలవాలంటే మా అమ్మాయి గెలవాలి. అట్లనే తల్లిదండ్రులకు కూడా ఉంటుంది, అన్నదమ్ముల కుటుంబ సభ్యులకు కూడా ఉంటుంది. కానీ అందరూ కూడా గెలవలేరు. గెలవడం ఓడడం వేరు, ఇందులో పాల్గొనడం అనేది ఇంపార్టెంట్. పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈరోజు
ఈ పోటీల్లో పాల్గొంటున్న ప్రతి యువతి యువకులకు మరొకసారి నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ సమయం ఉంటే ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ టైంలో వస్తాను. కొన్ని వేరే కార్యక్రమాల వల్ల నేను సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా మా పవన్కు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ను ప్రోత్సహిస్తున్న చిన్ననాటి సెటిల్ అయిన మా లింగయ్య సార్కు వారి మిత్ర బృందాన్ని కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ.